పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు ఫిబ్రవరి 23వ తారీఖు. లూకాసు వార్త 6వ అధ్యాయము 27వ వచనము నుండి 38వ వచనం వరకు. కానీ మీతో నేను చెప్పునది ఏమనా, మీ శత్రువును ప్రేమింపుడు, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించు వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు. నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము. నీ పై బట్టను ఎత్తుకొని పోవు వారిని నీ అంగిని కూడా తీసుకొని పోనిమ్ము. నిన్ను అడిగిన ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకొని పోవు వానిని తిరిగి అడుగవలదు. ఇతరులు మీకు ఎట్లు చేయవలెనని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు. మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా? ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి? పాపులు సహితము అటుల చేయుటలేదా? తిరిగి ఇయ్యగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి? పాపులను పాపులకు అటులా ఇచ్చుటలేదా? కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు, వారికి మేలు చేయుడు, అప్పు ఇచ్చి తిరిగి పొందవలెనని ఆశపడకుడు. అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును. మీరు సర్వోన్నతుడగు దేవుని బిడ్డలగుదురు. ఏలయనా ఆయన కృతజ్ఞత లేని వారికి, దుష్టులకు మేలు చేయును. మీ తండ్రి వలె మీరును కనికరము గలవారై ఉందురు. పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు, మిమ్ము గూర్చి తీర్పు చేయబడదు. పరులను ఖండింపకుడు, అప్పుడు మీరు ఖండింపబడుదురు. పరులకు మీరు ఒసగుడు, మీకు ఒసగబడును. కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో ఒసగబడును. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడును అని యేసు పలికెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.